ఓకే. ఇంత తెలిసినా గూడా మనకి ఆహ్, ఒక మిత్ ఉంది. అంటే ఒక తాగే వాళ్ళకి మాత్రమే లివర్ డ్యామేజ్ అవుతది. వేరే వాళ్ళకేం కాదు అని మనం చాలా వరకు లైట్ తీసుకుంటాం. ఏ సిట్యుయేషన్స్ అండ్ ఏ డిసీజెస్ మళ్ళీ లివర్ ప్రాబ్లమ్స్ తేయడానికి కారణమవుతాయి? అదర్ దెన్ ఆల్కహాల్ యెస్. అంటున్నారా? హ్మ్. సో, ఆల్కహాల్‌ని పక్కకు పెట్టేసి ఆఫ్‌కోర్స్ ఆల్కహాల్ వాళ్ళకి హ్మ్. జాండిస్, లివర్ ఫెయిల్యూర్, లివర్ క్యాన్సర్, లివర్ సిరోసిస్, లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అవసరం. హ్మ్. ఓకే. ఇది కాకుండా నాన్ ఆల్కహాలిక్స్ కనుకుంటే వెయిట్ ఉన్నవాళ్ళు, హ్మ్. ఒబెసిటీ బరువున్నవాళ్ళు, బీఎంఐ ఎక్కువున్నవాళ్ళు, షుగర్ కంట్రోల్‌లో లేని వాళ్ళు, థైరాయిడ్ కంట్రోల్‌లో లేని వాళ్ళు, కొలెస్ట్రాల్ కంట్రోల్‌లో లేని వాళ్ళు, వుమెన్‌కి హార్మోనల్ ఇంబాలెన్సెస్ పీసీఓఎస్ అని ఉంటుంది. ఆ ఇంబాలెన్సెస్ ఉన్నప్పుడు కూడా వాళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. దానివల్ల గూడా ఫ్యాటీ లివర్ రావచ్చు. స్లీప్ యాప్నియా, అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అని ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్‌లో ఉన్న వాళ్ళకి కూడా ఫ్యాటీ లివర్ రావచ్చు. సో, ఈ ఫ్యాటీ లివర్ అనేది మనం ఎప్పుడు మాట్లాడుకునేలాగా ఫ్యాటీ లివర్ నుంచి నెక్స్ట్ స్టేజ్ ఫైబ్రోసిస్, నెక్స్ట్ స్టేజ్ సిరోసిస్‌కెళ్తది. ఇది కాకుండా దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాస్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్. ఓకే. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే జనరల్లీ మన ఇమ్యూనిటీ మనల్ని కాపాడుతుంది. అదే ఇమ్యూనిటీ మన లివర్ సెల్స్‌ని ఎఫెక్ట్ చేస్తుందనమాట. హ్మ్. సో, దానివల్ల ఏమవుతుంది జాండిస్ రావచ్చు. కొంతమందికి పర్మనెంట్ లివర్ డ్యామేజ్ కూడా అవ్వచ్చు. చాలా రేర్ పర్సెంట్ మందికి ట్రాన్స్‌ప్లాంట్ కూడా అవసరం పడొచ్చు. ఓహ్! ఇంకోటేంటి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వైరస్. మోస్ట్ కామన్‌గా మనకి కలుషితమైన ఆహారం లేదా కలుషితమైన నీరు వల్ల హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ రావచ్చనమాట. సో, ఇదేంటి సెల్ఫ్ లిమిటింగ్. అదే వస్తుంది. కానీ ఖచ్చితంగా స్పెషలిస్ట్ కన్సర్న్, అడ్మిషన్ అండ్ అబ్జర్వేషన్‌లో ఉండాలి. ఎందుకంటే కొంతమంది పేషెంట్స్‌కి చాలా తక్కువ మందికి ఈ హెపటైటిస్ ఏ అండ్ హెపటైటిస్ సి లివర్ ఫెయిల్యూర్‌కి వెళ్ళొచ్చు. ఎమర్జెన్సీగా వాళ్ళకి మేము లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసిన రోజులున్నాయి. కానీ 98% మందికి బాడీ ఇమ్యూనిటీనే ఈ బిలిరుబిన్, ఈ జాండిస్‌ని తగ్గించి, జాండిస్‌ని, హెపటైటిస్ ఏ వైరస్‌ని, హెపటైటిస్ ఈ వైరస్‌ని బయటికి పంపించేస్తుంది. అలాగే హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి వైరస్ అని ఉన్నాయి. ఇవేంటి బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా స్ప్రెడ్ అయ్యేవి. అది సెక్షువల్లీ ట్రాన్స్మిట్ అవ్వచ్చు, హ్మ్. మదర్ టు చైల్డ్ రావచ్చు, లేదా నీడిల్ ప్రిక్ అంటే ఇప్పుడు అదయ్యే అవకాశం తక్కువండి మెడికల్ ఫ్రెటర్నిటీలో. ఎందుకంటే ముందనుకోండి ఎవరన్నా ఇంజెక్షన్ ఇచ్చి ఒక 30 ఏళ్ళు, 40 ఏళ్ల క్రితం ఒక డాక్టర్ దగ్గరికెళ్ళుంటే ఇంజెక్షన్ ఇచ్చి నీళ్ళలో అనేసి అదే సిరింజ్ ఇంకో వాళ్ళకిస్తారు. సో, ఆ టెంపరేచర్ జస్ట్ వేడి నీళ్ళలో పెట్టినందుకు ఆ వైరస్ చనిపోదు.